ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. రాష్ట్రం నలుమూలల ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రభుత్వ కార్యాలయాల్లో మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, సెక్రటేరియట్కి వెళ్ళండి, యు గో ఎనీవేర్ ఇన్ ద స్టేట్, ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, అక్కడ క్యాంటీన్లు ప్రైవేట్ వాళ్ళ చేతులు ఉంటాయి. నేను వచ్చిన తర్వాత వీటన్నిటిని తీసేసి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్స్ కింద అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో ఈ మహిళా శక్తికి స్వయం సహాయక సంఘాలకు క్యాంటీన్లు ఇచ్చి వాళ్ళే నిర్వహించుకునే విధంగా ఈరోజు వాళ్ళకు వ్యాపార అవకాశాలు మనం కల్పించినాం. ప్రతి జిల్లాలలో జిల్లా స్థాయిలో మహిళా సంఘాలకు భవనాలు కట్టించి వాళ్ళ వ్యాపారాల గురించి వాళ్ళ అభివృద్ధి కోసం మహిళలు చర్చించుకోవడానికి ఈరోజు మనం అవకాశం కల్పించినాం. ఈరోజు పెట్రోల్ బంకులు ఎవరో బిజినెస్ ఉన్న వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ మాత్రమే పెట్రోల్ బంకులు పెట్టుకుంటారు. కానీ నారాయణపేట వివిధ జిల్లాలలో పెట్రోల్ బంకులకు వాళ్ళకి స్థలం ఇచ్చి మొత్తం మహిళా సంఘాలే పెట్రోల్ బంకులు నిర్వహించుకోవడానికి పూర్తిగా ఎంపవర్ చేసి ఐఓసి లేకపోతే భారత్ పెట్రోలియంతో మాట్లాడి పెట్రోల్ బంక్స్ వాళ్ళకి ఇప్పించి ప్రభుత్వం భూమి ఇచ్చి ఆ కంపెనీలతో వాళ్ళకు ఒప్పందం చేయించి ఈరోజు మహిళా సంఘాలే పెట్రోల్ బంకులు నిర్వహించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం కల్పించినాం. ఇవాళ ప్రతి అంశంలో మాటలతో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కాకుండా ప్రతి దగ్గర పాఠశాలల నిర్వహణ గతంలో కాంట్రాక్టర్లకు ఇచ్చేది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 26,000 ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ మొత్తం మహిళా సంఘాలకు అప్పచెప్పి ఆ స్కూళ్ళ నిర్వహణ మొత్తం, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదల పిల్లలే ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. ఈ పాఠశాలలు కాంట్రాక్టర్ల చేతుల్లోనో ఇతరుల చేతుల్లో ఉంటే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుకోనప్పుడు ఆ పాఠశాలల పట్ల వాళ్ళకు బాధ్యత పూర్తి స్థాయిలో ఉండడం లేదు అని ఈ మహిళా సంఘాలకి 26,000 పాఠశాలలను అప్పచెప్పి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఈ పాఠశాల నిర్వహణ మొత్తం ప్రభుత్వం ఫండ్స్ అన్ని కూడా ఎస్ఐజి గ్రూపులకే పంపించి ఈరోజు వాళ్ళతోనే ఆ పాఠశాలలు నిర్వహించే కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా 26 లక్షల మంది స్టూడెంట్స్కి స్కూల్ డ్రెస్సులు ఇస్తాం 2 జతలు. ఈ 26 లక్షల డ్రెస్సులు కుట్టే బాధ్యత ఈ స్వయం సహాయక సంఘాలకే ఇచ్చినాము. అంతకుముందు 25 రూపాయలు ఉండి ఒక డ్రెస్సు కుడితే, కానీ సంఘాలకు ఇచ్చినాక దాన్ని 75 రూపాయలకు పెంచి ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే బట్టలను కుట్టే కార్యక్రమాన్ని కంప్లీట్గా కార్పొరేట్ కంపెనీల నుంచి డిలీట్ చేసి ఈ స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళలకే ఈరోజు మనం అప్పచెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి సందర్భంలో చేయగలిగిన ప్రతి దగ్గర ఇవే కాదు, హైటెక్ సిటీ అనగానే ఇక్కడ ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, లేకపోతే ఇట్లాంటి సంస్థల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. కానీ హైటెక్ సిటీ పక్కలో ఉన్న 3.5 ఎకరాల శిల్పారామం కానుకొని 1000 కోట్ల ఆస్తి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రదర్శించడానికి రెగ్యులర్ స్టాల్స్ 150 స్టాల్స్తో 3.5 ఎకరాలు దాదాపు 1000 కోట్లతోని ఈరోజు శిల్పారామం పక్కన సేమ్ విప్రో, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ల మధ్యలో ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ మీద ఒక 1000 కోట్ల రూపాయల విలువైన భూమి ఇచ్చి ఈరోజు వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను అక్కడ ప్రదర్శించి అమ్ముకోవడానికి అవకాశాన్ని మనం కల్పించినాం. హైటెక్ సిటీ అంటే కేవలం ఐటీ కంపెనీలే కాదు, మా ఆడబిడ్డలు తయారు చేసే ఉత్పత్తి చేసే వస్తువులను అక్కడ ప్రదర్శించడానికి అమ్మడానికి అవసరమైన ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఈరోజు మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మీరు ఆన్లైన్ పర్చేజ్ చేస్తుంటారు అమెజాన్ ప్లాట్ఫామ్లో, మీకు ఏం కావాలన్నా అమెజాన్లో ఆర్డర్ ఇస్తారు. దాంట్లో ఓన్లీ మల్టీనేషనల్ కంపెనీల బ్రాండ్సే మీకు కనిపిస్తాయి. కానీ అమెజాన్తో ఒప్పందం చేసి మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువును అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ప్లేస్ చేయించి మా ఆడబిడ్డలు తయారు చేసే ఏ వస్తువు ప్రపంచంలో ఏ మూలలు ఉన్నా అమెజాన్ ప్లాట్ఫామ్ మీద కొనుక్కునే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చినాం. అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈరోజు ఆడబిడ్డలు తయారు చేసే వస్తువులు అన్నిటిని కూడా మనం ప్రదర్శిస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము 2034కి $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ ఒక టార్గెట్ పెట్టుకొని మనం పనిచేస్తున్నాం. ఇందులో నేను గుర్తించింది
మహిళలు ఆర్థికంగా నిలబడి ఈ రాష్ట్ర అభివృద్ధిలో 50% భాగస్వామ్య మహిళలు ప్రత్యక్షంగా తీసుకున్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్న గోల్స్కు రీచ్ అవుతాము. మరి ఇవన్నీ జరగాలంటే ఆ మహిళకు భద్రత ఉండాలి కదా. భద్రత లేని సమాజం, మహిళకు రక్షణ లేని సమాజం అభివృద్ధి జరగదు. అభివృద్ధి జరగాలి అంటే మహిళ స్వేచ్ఛగా తన వ్యాపారాన్ని, తన చదువుని, తన